కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఎం వకులపై లైంగిక మానసిక వేధింపులకు పాల్పడ్డారంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవిపై ఆరోపణలు వచ్చాయి. 2024 నుంచి రవి తనను వేధిస్తున్నారని వకుల ఆరోపించినట్లు సమాచారం. ఈ విషయంపై తన తండ్రి పలుమార్లు రవిని హెచ్చరించినా వేధింపులు ఆగలేదని ఆమె పేర్కొన్నారు. ఘటనపై వకుల తండ్రి మేడపల్లి రాజేష్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు చేసిన వెంటనే వకులను బంటుమిల్లికి బదిలీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పీజీఆర్ఎస్ నుంచి తమ పోలీస్ స్టేషన్ కు ఎలాంటి సమాచారం రాలేదని నందివాడ ఎస్ఐ తెలిపారు. సార్, నేను నందివాడలో 6 సంవత్సరాల నుంచి ఏఎన్ఎం గా వర్క్ చేస్తున్నాను సార్. పిహెచ్సి రామపురం నుంచి గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ నా విధులు నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, చాట్రగడ్డ రవి గారు అని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్ గా మెంటల్ గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. చాలా స్ట్రెస్ గా ఉంది, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నేనేం తప్పు చేయకపోయినా సరే పదే పదే నన్ను ఇంటికి పిలిపించి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అలా ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది సార్. అయినా సరే మా నాన్నగారు వచ్చినా సరే మొన్న అసలు ఆయన అసభ్య పదజాలం యూజ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా, నన్ను అది కాకుండా అక్కడ పనిచేస్తున్నానని కూడా చూడకుండా సార్ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేసి మా నాన్నగారిని అక్కడి నుంచి పంపించేశారు సార్. నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నా వర్క్ ప్లేస్ లో నేను పని చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇవన్నీ ఫిజికల్ గా మెంటల్ గా నేను తట్టుకోలేకపోయి నేను నిన్న పీజీఆర్ఎస్ లో మా నాన్నగారి చేత కంప్లైంట్ ఇప్పించారు సార్. మా నాన్నగారు కంప్లైంట్ ఇప్పించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నేనే తప్పు చేయలేదు సార్.